మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మనతో పాటు చిలకమూర్తి నరసింహ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేతతో సమావేశం కానున్నారు ప్రధాన రాష్ట్ర క్యాడర్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ సమావేశంలో ఏం జరగబోతుంది, ఏం దిశానిర్దేశం చేయబోతున్నాడు కేసీఆర్? ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటికి దాదాపుగా 25 సంవత్సరాలు జరిగిపోయి 26వ సంవత్సరాలు పోతున్న క్రమం నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారితో అండగా ఉన్నటువంటి క్యాడర్ ఏదైతుందో 90% 80% ఇప్పుడు తనతో ప్రయాణిస్తుంది. కొంతమంది ఏంటంటే ఆ పదవుల కోసము ప్రభుత్వం మారినందుకు వచ్చినటువంటి కొంత క్యాడర్ మాత్రమే గవర్నమెంట్ మారంగానే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారు మా కాక ఏదైతే భవన్కి వచ్చి ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని పెడతా ఉన్నాడో దీనికి మేమే కాదు ఎక్కడంటే ఇక్కడ ఎండ బాగుంది కాబట్టి ఈ భవన్లో తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి క్యాడర్ మేము చెప్పుకున్నాం, బతిలాడుకున్నాం. ప్రతి గ్రామం నుంచి వందలాది మంది రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ముందే చెప్పిన 3 రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం, వాళ్ళు సంజాయిస్తున్నాం. ఇక్కడ స్థలం తక్కువ ఉంటుంది, ఎండలు చాలా ఉన్నాయి, మళ్ళీ అనవసరంగా అనారోగ్యానికి గురైతే ఇబ్బంది అవుతుంది. కేవలం కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఏంటంటే మీ ప్రాంతాల్లో జెండావిష్కరణలో పాల్గొని మీరు ఉత్సాహంగా ఉండాలని కోరినాం. అది ఇప్పుడు మా రాష్ట్ర అధినాయకుడు కేసీఆర్ గారికి మేము ఆశించడం ఏంటంటే ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏమైతే అనుకుంటూ ఆ కాలం మాకు గడిచిపోయింది. ఎందుకోసం అంటే 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్ చేసిన తర్వాత ప్రజల్లో మాకు వ్యతిరేకత లేకుండే. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళబోలి మాటలు చెప్పి 420 హామీలు ఏదైతే ఇచ్చిందో అర్బన్ ప్రజలు నమ్మలే. ఆ ఎన్నికల్లో కూడా అర్బన్ ప్రజలంతా మాకే సపోర్ట్గా ఉన్నారు. కానీ రూరల్ ప్రాంతంలోని ప్రజలు అమాయకంగా, ఎందుకంటే వాళ్ళు వివిధ ప్రలోభాలకు గురై వాళ్ళను కొంత నమ్మడంతో ఏంటంటే కొంత మెజార్టీ వచ్చింది. టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా మేము కూడా ఏంటంటే ఎవరికి 10 సీట్లు ఒక సీట్ ఎక్కువ వచ్చినా వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీగానో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానో నాయకులుగానో మా అధినాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతంకి పోయి ఏ పల్లెటూరులో వ్యవసాయం పని చేసుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు కేసీఆర్ ఏంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంది అనేది. దానివల్లనే కదా అంటే మీడియా సంస్థలు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈ రోజు తర్వాత మీరు ఎప్పుడైనా తెలంగాణ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికైనా పోండి, మీరు సర్వే చేస్తే 90% మా సైడ్ వస్తుంది. ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా మేము గెలుస్తున్నాం అన్నట్టే కదా. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ మాది వచ్చేది ఖచ్చితంగా మా వచ్చిన గవర్నమెంట్లో ప్రజలను మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టుగా ఇప్పుడున్న పథకాలు ఏవైతే 90% పూర్తయి ఇంకా కొన్ని బాకీ ఉన్న వాటిని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఒకసారి గవర్నమెంట్ వస్తే 20-25 సంవత్సరాలు మేమే ఉంటాం గవర్నమెంట్లో. రైట్. ఎల్కతుర్తిలో రజిత ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈరోజేమో ముగింపు సమావేశం కూడా సంవత్సరం పొడవుగా జరిగిన తర్వాత చేస్తున్నారు. మరి ఎందుకు ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు? ఒకటే మొన్ననే ఏంటంటే జగిత్యాలలో ఒక చిన్న మీటింగ్ జరిగింది. అయితే అక్కడ కూడా ఏంటంటే జనాలను తరలించడం కూడా అంత ఈజీ కాదు. మనం ఏంటంటే పొలిటికల్ స్వార్థంతో మాట్లాడద్దు. వివిధ పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు జెండాల నాయకులు సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళ పబ్బం గడిచి వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయితే చాలు అనే ధోరణిలో ప్రవర్తిస్తారు. కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాదు. తెలంగాణ ప్రజలందరి హృదయాల్లో మేము ఉన్నాం, మా హృదయాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మంచైనా చెడైనా మేమే అని బాధ్యత, ఒక ఇంటి పెద్ద మనిషిగా బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఇంత ఎండల్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి వాళ్ళను ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాకు మేముగానే తగ్గి జనంలో ఫోర్స్ వచ్చినా, కార్యకర్తల నుంచి ఫోర్స్ వచ్చినా, ప్రజల నుంచి ఫోర్స్ వచ్చినా మేము 3-4 రోజు నుంచి బతిలాడుకొని కేవలం క్యాడర్ మాత్రం మీరు రావాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళను మన్నించమని కోరుతూ ఇక్కడ ఈ చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక 500-600 మంది కార్యవర్గ సభ్యులు వస్తారు ఇక్కడికి. రైట్. ఎవరెవరికి మీ పార్టీ నుంచి ఆహ్వానం పలికారు? అంటే ఇంకా ఇతరులు ఎవరన్నా వేరే వాళ్ళు కూడా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే అనే లిస్ట్ నా తన లేదు. కానీ పార్టీకి సంబంధించినంత వరకు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు. ఎమ్మెల్సీలు వాళ్ళందరూ వస్తారు. సేమ్ టైంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు వాళ్ళు పాల్గొంటారు. సేమ్ టైం జిల్లా అధ్యక్షులు వస్తారు, జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వస్తారు. సేమ్ టైంలో వివిధ కార్పొరేషన్లో కానీ కమిషన్లో కానీ పనిచేసినటువంటి చైర్మన్లు, దానికి సంబంధించిన సభ్యులు మాత్రం ఇలా పార్టిసిపేట్ అవుతారు. మిగతా క్యాడర్కు అనుమతి లేదు. ఎప్పుడు ఎన్ని గంటలకు రాబోతున్నాడు మీ అధినేత ఇక్కడ? దాదాపు
రైట్గా చెప్పాలనుకుంటే మేమైతే 1 అనుకుంటున్నాం కానీ 2:30 స్టార్ట్ అవుతుంది మీటింగ్. మీటింగ్ 6 గంటల వరకు కొనసాగుతుంది. ఏముంటుంది ఆ మీటింగ్ లో దిశ నిర్దేశం అంటే ఏమిటి మీద ఉంటుంది? ఊహిస్తే ఇట్లా కరెక్ట్ కాదు కదా. చూస్తారు, తొందర ఏముంది, ఇది తినబోయే రుచి ఎందుకు, మా నాయకుడు మాట్లాడతారు కదా, మాట్లాడక చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఇప్పుడు మీటింగ్ అయితే 2:30 ప్రాంతంలో ఇక్కడ స్టార్ట్ కాబోతున్నది ఈ సమావేశం. మా అధినేత వచ్చిన తర్వాతనే దిశానిర్దేశం అనేది ఉంటుంది. సో కింది స్థాయి ప్రజల వరకు అంటే కార్యకర్తల వరకు ఎలాంటి సూచనలు సలహాలు చేయాలనేది ఈ సమావేశం తర్వాత జరగబోతున్నది అని చెప్తున్నారు. సో మరి ఇంకో విధంగా అంటే ఇక్కడ క్యాడర్ కూడా ఉంటుంది కాబట్టి మండల్ గ్రామ స్థాయిలలో కూడా కమిటీలు వేసే, జిల్లా స్థాయిలలో కమిటీలు వేసే సూచనలు కూడా ఇక్కడ జరిగే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా. అంటే వచ్చేది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఉంటాయి, ఆ తర్వాత స్థానిక మళ్ళా అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరలో కాబోతున్నాం కాబట్టి క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఉండబోతున్నది. ఎందుకంటే మొన్న జగిత్యాల జరిగిన ఈ సమావేశంలోనే పబ్లిక్ని తీసుకొచ్చి ఎండలో ఎంతో ఇబ్బందులు పడ్డాం. అంటే ఈసారి అలాంటి పరిస్థితి జరగకుండా కేవలం రాష్ట్ర స్థాయి లీడర్లతోటే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి సూచనలు సలహాలతోటి ప్రజలకు వెళ్ళాలని ఒక దృష్టి సాధించాలి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు ఎట్లయితే ఎండగట్టారో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఎండగట్టే, ఈ 2 సంవత్సరాలు కూడా ఎండగట్టే విధంగా, అంటే వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపెట్టడమే ఒక లక్ష్యంగా పెట్టుకునే విధంగా ఇక్కడ సమావేశం ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతున్నది బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.